సభ్యులకు అందరికి కూడా రెండోది ఏంటంటే మన కుల ఈరోజు మన మీటింగ్ పెట్టుకున్నది సబ్జెక్ట్ ఏంటంటే కులజనం కోసమే, చైతన్యం కోసమే. దీనికి ఉదాహరణ కూడా ఒకటి ఏంటంటే, ఇంతకు ముందు మాకు వస్తే మా ఊర్లోన గట్టిగా పట్టుకున్నాం 10 మంది. అవును మా శ్రీను పాస్టర్ గారు నేను వెంటనే ఫోన్ చేయడానికి వచ్చినారు అనగా నేను వచ్చాను. వచ్చి కూకుండా పెట్టి మేము చెప్పినట్టు రాయి, లేకపోతే మేము చెప్పిన వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరు మనం చెప్పినట్టు రాయాలా. నేను దొంగ చెప్పుకోను కదా, నేను దొంగ చెప్పుకోను కదా. నా కులం నాకు కావాలి కదా. కాబట్టి నేను చెప్పినట్టు రాయి, నా కులము నా ఇదేంటో నేను చెప్తాను రాయి, లేకపోతే నువ్వు వెళ్ళిపో, మేము తిరగలేదు చెప్పుకో అంటే అది మండలం మొత్తం 90% ఫాలో అయింది. బయట వాళ్ళందరూ తిరగబడ్డారు అని వాళ్ళే చెప్పుకొని తిరిగారు. ఒక సంతకం పెట్టారు కూడా వద్దు మీ వాళ్ళు తిరగబడ్డారు, మళ్ళీ మేము రాస్తే వాళ్ళ మీద కేసేస్తానన్న. నీకు అర్థమైందా? వాళ్ళ మీద కేసేస్తాను. అది ఎవరి దగ్గర? గ్రీన్ పార్టీ ఇంటి దగ్గరే. మేము ఆల్రెడీ ముందే స్టార్ట్ చేసాము. ఈ రోజు మీటింగ్ కూడా పిల్లలకి ఏంటంటే జరిగిందేమి కాదు, ఇక్కడ అందరికీ తెలియపరచాలా అని ఈ మీటింగ్ పిలిచాము, చెప్పాము. ఈ మా మండలంలో మా నియోజకవర్గం కాకుండా బయట పిల్లల కారణం ఏంటంటే బత్తిల నుండి మా నియోజకవర్గంలోనే కానీ వాళ్ళు రారు. కాబట్టి మీకు పిలిచాము. నేను కొంత ఫోన్ చేసి దగ్గర పెట్టి చెప్తామని ఉండి చెప్తాను. వస్తే మంచిది, తెలాలి కదా. అలాగే బావిరేడు మా సోదరులు వచ్చారు. అలాగే ప్రతి విలేజ్ కి ఫోన్ చేసి అందరికి చెప్పాం. కానీ మా మండలంలో 2 మనుషులతో ఛార్జీలు ఇచ్చి కుర్రలకి పంపించి రప్పించాం. కాకపోతే అందరు రండి, అందరు ఒకసారంటే మేము 3000 మందికి భోజనం పెట్టాం. 3000 మందికి భోజనం పెడితే 3000 ఎక్కువైనా సరిపోతుందని 3000 మంది భోజనం పెట్టాం. 300 మందికి 300 మందికని మేము భోజనం పెడితే వీళ్ళు మరి 2-3 వచ్చారు. కారణం ఏంటి? వీళ్ళు వెళ్ళి చెప్తారో చెప్తే దండులమే, చెప్పకపోయినా 2 సార్లు దండం మొక్కుతాం వాళ్ళకి. కారణం ఏంటంటే మన కులం అభివృద్ధి అవుతుందని. కాబట్టి మా సంతోషంగా మేము వీళ్ళందరికీ చెప్పిన దానికి మనవి అందరూ మన చైతన్యం చెప్పాలని. రెండోది కులగణ విషయంలో కూడా మనము దోనుబై నుండి మా ఏరియా మొత్తం నుండి అందరు పేర్లు రాశాము. ఇంటి చిన్న పుట్టిన పిల్ల కడుపులో ఉండే ఇంకా పురుటు కాకుందని కూడా ఏదో పేరు పెట్టి రాశాము. రాసి మేము పెట్టాము. నా దగ్గర ఒక జిరాక్స్ కాపీ ఈ రోజు కూడా ఉంది. ఇచ్చాము, ఇవ్వడమైతే ఇచ్చాము. కానీ అది బుట్టదాఖలు చేశాను. బుట్టదాఖలు చేయను. మరి దాని నుండి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఉండు, మళ్ళీ నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు అవి అయితే ఇప్పుడు అది ఇచ్చి 2-3 సంవత్సరాల కిందట మాట. కాబట్టి ఇప్పుడు ఇస్తామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బయట ఊరు నుండి అందరూ సహకరించి మీటింగ్ పెట్టి దోన్బై నుండి ప్రతి జిల్లా నుండి ఆ దోన్బై పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి ఎంతమంది ఉన్నారనేది రాసుకొని తెచ్చి పెట్టాలా. మేమే తిరగాలంటే మేము తిరగలేము, నాకు కూడా వయసు అయిపోయింది. కాబట్టి దయించి ఏ ఊరో ఆ ఊరు తీసి ఆ ఊరు నుండి ఒకరు బయలుదేరి రావాలి. కాక మన సోదరుడు కూడా చెప్పింది మనం ఫాలో చేద్దాం. కాబట్టి ఆ ఫాలోకి అందరు బాధ్యత వహించి చేస్తారని మనవి. లాస్ట్ చెప్పేది ఏంటంటే మీరు అందరూ వచ్చిన వాళ్ళకి అందరూ సహకరించడానికి మా ఊర్లో ఉన్న కులానికి అందరికి కూడా నేను నమస్కారం చేసి ముగిస్తూ ఉన్నాను. ఫోన్ నెంబరు మండలము అన్ని రాసి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నుండి అందరికి ఫోన్లు చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈ మీటింగ్ మన చేతంపేట మండలం వర్గా పైడి సంఘం తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారం.